హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి అండి. నేను ఈరోజు మీకైతే నార్మల్ కటింగు, అది కూడా లైనింగ్ బ్లౌజ్ అనేది ఎలా సింపుల్ మెథడ్లో కట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే వివరిస్తాను. అది కూడా నడుము లూజ్ ఆధారంగా అయితే కనుక ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఉంటుంది. ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను ఎక్కడే కానీ టేప్ అనేది యూజ్ చేయకుండా మెజర్మెంట్ బ్లౌజ్ ఏదైతే ఉంటుందో ఆ మెజర్మెంట్ ప్రకారం అయితే కనుక బ్లౌజ్ అంతా కూడా కటింగ్ సింపుల్ మెథడ్ అయితే కనుక మీకు చూపిస్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసి ఈరోజైతే అర్జెంటుగా 1 అవర్లో కావాలని ఇచ్చేసారు. దానికోసం వచ్చేసి శారీ అనమాట. ఈ శారీలో బ్లౌజ్ అయితే కనుక క్రాస్ అంతా పోయే విధంగా ఈ విధంగా అయితే తీసుకుంటూ ఉన్నాను. ముందుగా మా దగ్గర రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ప్రతిదీ కూడా మీకు పాయింట్ టు పాయింట్ అనేది అర్థమైపోతుంది అనమాట. ఈ బ్లౌజ్ కోసం తీసుకున్నటువంటి లైనింగ్ అనమాట. లైనింగ్ అయితే కనుక మీటర్ అయితే ఇచ్చేసారు. ఈ మీటర్ చూడండి, ఇక్కడ ఫోల్డింగ్ చూడండి, క్లోజ్లో ఉన్నవి నా వైపు ఉన్నాయి, ఓపెన్స్లో ఉన్నవి నాకు ఆపోజిట్ వైపు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా హ్యాండ్స్ కోసం అయితే కనుక ఈ విధంగా 4 మడతలు వచ్చేలాగైతే కనుక ఫోల్డింగ్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకు హ్యాండ్స్ జాయింట్ కోసం వచ్చేసి అంచు దగ్గర ఒక 1/4 ఇంచు వరకు స్కేల్తో మార్కింగ్ అయితే వేసుకొని హ్యాండ్ పొడవు ఎంతైతే ఉంటుందో అంత పొడవుకి మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ వైపు అయితే కనుక హ్యాండ్ పెట్టి మార్కింగ్ అయితే వేసుకోవద్దు. బ్యాక్ సైడ్ అయితే కనుక బ్లౌజ్ పెట్టేసి మార్కింగ్ వేసుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. చంక దగ్గర ఒక మార్కు, షోల్డర్ జాయింట్ దగ్గర ఒక మార్క్ అయితే ఇచ్చుకొని ఈ హ్యాండ్ పొడవు కంటే కూడా మనకు కుట్ల లెక్క కావాలి కాబట్టి 1/2 ఇంచు వరకు ఎగస్ట్రా అయితే కనుక మార్కింగ్ అయితే వేసుకొని స్కేల్తో ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. అంటే చంక దగ్గర షోల్డర్ దగ్గర రెండిటికి మనకు మార్క్ అయితే ఇచ్చాం కదా, అక్కడ క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకొని కరువు స్కేల్ ఏదైతే ఉంటుందో ఆ స్కేల్తో మనకు హ్యాండ్ షేప్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో చెక్ చేసుకొని ఇలా పెట్టి మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా చేసుకుంటే హ్యాండ్ మార్కింగ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా వచ్చిన దాన్నంతా కూడా నేను కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇలా హ్యాండ్ కటింగ్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలని చూసేద్దాం. ఈ బ్లౌజ్ పీస్ అంతా కూడా లైనింగ్ క్లాత్ అయితే కనుక ఓపెన్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేసినటువంటి సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ వచ్చేసి మనకు ఆపోజిట్ ఉండేలాగా చూసుకొని క్లోజ్లో ఉన్నది మన వైపు ఉండేలాగా చూసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ అయితే ఇలా అయితే వేసేసుకోవాలి. చూసేసారా, ఓపెన్స్లో ఉన్నవి నాకు ఆపోజిట్లో ఉన్నాయి, క్లోజ్లో ఉన్నవి నా వైపు ఉన్నాయన్నమాట. ఇప్పుడు నడుము లూజ్ ఆధారంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. అది కూడా నడుము లూజ్ ఆధారంగా అంటే మనకు ఫోల్డింగ్లో ఉన్న కాడ నుంచి నడుము దగ్గర ఎక్కడైతే స్టిచ్చెస్ ఉంటాయో అక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసుకొని అక్కడి నుంచి నడుము టక్స్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగు, తర్వాత వచ్చేసి మనకు ఎగస్ట్రా క్లాత్ కోసం 2 ఇంచెస్ కావాలన్నా 1.5 ఇంచెస్ కావాలన్నా లేదా 2.5 కావాలన్నా ఎగస్ట్రా మార్కింగ్ అనేది ఈ విధంగా వేసుకోవచ్చు. అది కూడా మనకు క్లాత్ అడ్జస్ట్ని బట్టి కూడా వేసేసుకోవచ్చు అనమాట. లైనింగ్ క్లాత్ ఎక్కువ ఉంది, మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉందంటే మనకు ఎంతైనా కూడా కుట్లలోకైతే పెట్టేసుకోవచ్చు. ఇలా అంతా మార్కింగ్ అంతా వేసుకున్న తర్వాత నడుము వైపు అయితే కనుక ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి 1/2 ఇంచ్ వరకు. అంటే నడుము దగ్గర మనం హెమ్మింగ్ పట్టీ కోసం ఎంత స్టిచ్ చేసుకుంటాం కదా వాటి కోసం వచ్చి ఒక లైన్ అయితే డ్రా చేసుకొని సైడ్స్ అంతా కూడా నేను లైన్ అయితే డ్రా అయితే చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు కూడా కొలుచుకోవాలి. ఈ పొడవు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికంటే నడుము దగ్గర వచ్చేసి మనము ఎక్కడైతే 1/2 ఇంచ్ స్కేల్తో మార్కింగ్ అయితే వేసుకున్నామో అక్కడి నుంచి బ్లౌజ్ వచ్చేసి పొడవు అనేది చూసేసుకోవాలి. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా పొడవు చూసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే ఇచ్చేసానమాట. ఎక్కడ కూడా ఖర్చు కోసం మార్కింగ్ ఇవ్వలేదు, ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే ఇచ్చాను. అలాగే నడుము దగ్గర నుంచి చంక అంటే హ్యాండ్ జాయింట్ చంక దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడికి ఎగ్జాక్ట్ మార్కింగ్ ఇచ్చి అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి అయితే మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. అదేవిధంగా నడుము దగ్గర మార్కింగ్ నుంచి బ్యాక్ నెక్ మార్కింగ్ అనేది ఎంత పొడవు ఉందో చూసేసుకొని ఎగ్జాక్ట్ మార్కింగ్ 1/2 ఇంచ్ పైకి ఎగస్ట్రా అంటే కుట్లలోకి ఉండేలాగా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత షోల్డరు చెక్ చేసుకోవాలన్నమాట. మనకు ఎక్కడి నుంచి ఎక్కడికి షోల్డర్ లూజ్ ఉంది, అలాగే షోల్డర్ లెంత్ ఎంత ఉంది, ఇవంతా చెక్ చేసుకోవడానికి మెజర్మెంట్ బ్లౌజ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కోసం ఇలా అయితే కనుక నేను అంతా మార్కింగ్ అయితే ఇచ్చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇలా మార్కింగ్ ఇచ్చిన కాడ స్కేల్తో ఈ విధంగా ఎగ్జాక్ట్ మార్కింగ్ ఒక లైన్ అయితే డ్రా చేసుకొని పై వరకు అంటే స్టిచ్చెస్ లేక ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్కు మార్కింగ్ అయితే ఇచ్చాం కదా, అక్కడ నుంచి షోల్డర్ వెడల్పు ఎంతైతే ఉందో ఎగ్జాక్ట్ మార్కింగ్ ఇది కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే ఇచ్చేసుకొని మొత్తం అన్ని ఇలా మీకు వీడియోలో క్లియర్గా అర్థం అవడానికి ఈ విధంగా నేను అన్నీ కూడా మార్కింగ్ అయితే వేసి చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక వైపు ఎల్ షేప్లో ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇక్కడ మూల కనిపిస్తుంది కదా 1 ఇంచ్ వరకు అయితే కనుక మూల అనేది తీసుకోవాలి. ఆ మూల తీసుకున్న తర్వాత కరువు స్కేల్తో ఆ మూల టచ్ అయ్యే విధంగా రౌండ్ అనేది తీసేసుకోవాలన్నమాట.
ఇలా తీసుకుంటే బ్లౌజ్ చంక దగ్గర ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది కొంచెం సన్న వాళ్ళదేనండి, సైజ్ వచ్చేసి అంటే ఎక్కువ లావున్న వాళ్ళది కాదు, కాబట్టి అలా తీసుకున్నాను అనమాట. బ్యాక్ పార్ట్ అయితే కనుక నేను మార్కింగ్ అయితే వేసాను కదా, ఫ్రంట్ పార్ట్ కోసం మిగతా ఉన్న క్లాత్ అంతా కూడా ఈ విధంగా బ్యాక్ పార్ట్ వైకి ఫోల్డింగ్ అయితే వేసి ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మార్కింగ్ వేసిందంతా కూడా ఈ మిగతా క్లాత్ పైన డ్రా అయితే అవుతుందనేసి మార్కింగ్ అయితే వేసాను. కానీ ఇక్కడ లైట్గా అయింది కదా, ఈ లైట్గా అయిన దాన్ని ఏమిటి మొత్తం నేనైతే కనుక మీకు కనిపించడానికి డార్క్గా మొత్తం అయితే లైన్ అయితే డ్రా అయితే వేసి చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇలా ఉన్న దాంట్లో ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఎలా తీసేసుకోవాలి అనేది కూడా చూసేద్దాం. అంటే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం, మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ప్రకారమే ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా మార్కింగ్ అయితే వేసేసుకొని ఇక్కడ 2 మార్పులు అయితే చేసేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ కొంతమందికి డీప్ ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ కొంతమందికి చిన్నగా ఉంటుంది. కానీ ఇవి పెద్దవాళ్ళ బ్లౌజులు ఏమవుతుందంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 కూడా సమానంగా ఉంటాయి, లేదంటే కొంచెం పైకైనా ఉండొచ్చు అనమాట. ఇదైతే కొంచెం పైకైతే ఉంది. అదేవిధంగా క్రాస్ బెల్ట్ కోసం ఒక మార్కింగ్ అయితే ఇచ్చుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనకు క్రాస్ బెల్ట్ షేప్ డాట్ పట్టుకుంటాం కదా, మిడిల్ డాట్, అక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. అలాగే నడుం దగ్గర క్రాస్ బెల్ట్ జాయింట్ కోసం ఇలా అంతా కూడా మార్కింగ్ అయితే ఇచ్చేసి వీటన్నిటిని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా అయితే చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ప్రతి ఒక్కటి కూడా మనకు ఎగ్జాక్ట్ మార్కింగ్ కంటే కూడా 1/2 ఇంచ్ అనేది ఎగస్ట్రా ఉండేలాగా మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ నెక్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ నెక్ ఇవంతా కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. కటింగ్ చేసుకుని ముందుగా నేను లైనింగ్ క్లాత్ వర్క్ మాత్రమే కటింగ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కనుక కటింగ్ చేసుకున్నామంటే మనకు నార్మల్ కటింగ్ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. కొత్త వారులైనా సరే ఈ మెథడ్లో కట్ చేసుకున్నారంటే చాలా ఈజీగా ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ అనేది లేకుండా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 కూడా కటింగ్ అంతా అయిపోయింది. ఈ ఫ్రంట్ పార్ట్లోనే కొంచెం నేను లోతు కూడా తీసేసానండి. ఆ లోతు తీసిన క్లిప్ అయితే కనుక మిస్ అయితే అయిపోయిందనమాట. లోతు కూడా నేను కటింగ్లోనే తీసేసుకున్నాను ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కటింగ్ అయిపోయింది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఏ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలనేది చూసేద్దాం. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో హ్యాండ్స్ కోసం వచ్చేసి నేనైతే ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేస్తూ ఉన్నాను. చూడండి, హ్యాండ్స్ కోసం ఒకే వైపున హ్యాండ్ తీసుకోవాలంటే క్లాత్ అనేది సరిపోదన్నమాట, 2 హ్యాండ్స్. కాబట్టి 2 ఫోల్డింగ్స్ అనేది ఈ విధంగా వేసుకొని ఓపెన్స్లో ఉండేవి నా వైపు ఉండేలాగా ఈ విధంగా మీకు వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని హ్యాండ్ అనేది కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఎప్పుడు కూడా లైనింగ్ కంటే కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఎందుకనంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ కొన్ని సాగుతూ ఉంటాయి, అటువంటప్పుడు క్లాత్ అనేది కొంచెం తక్కువ ఎక్కువ వచ్చేదానికి లేకుండా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండిందంటే కటింగ్లో మనకు కరెక్ట్గా వస్తుంది, స్టిచ్చింగ్ కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకొని ఇందులో వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ చూడండి, లైనింగ్ మాత్రం నేను మెజర్మెంట్ బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉందో ఎగ్జాక్ట్ పొడవు అలా తీసుకున్నాను. కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం లైనింగ్ కంటే కూడా బ్యాక్ పార్ట్కి మాత్రం 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్కు హెమ్మింగ్ పట్టీ వేయకుండా ఆ క్లాతే హెమ్మింగ్ పట్టీ వేసినట్టు ఉండేలాగా ఉంటుందన్నమాట. ఈ విధంగా చూసుకుంటే మీకు ఈ వీడియో క్లియర్గా కావాలంటే కనుక ఎలా వేసుకోవాలనేది నాకు కామెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా వీడియో అయితే చేసి చూపిస్తానన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇందులో మనకు బ్యాలెన్స్ ఏముందంటే క్రాస్ బెల్ట్ అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. ముందుగా అయితే నేను లైనింగ్ క్లాత్ అయితే కనుక ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నాను. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్లో కూడా క్రాస్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చూసేద్దాం. ఇలా ఉంది కదా, ఈ క్లాత్నంతా కూడా సమానంగా చూసుకొని ఇక్కడ మీకు కనిపిస్తున్న క్లాత్లో క్రాస్ బెల్ట్ అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకే అండి, చూసేశారు కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్స్ హ్యాండ్స్ ఈ క్లాత్ అన్నీ కూడా మనకు మెడ పీసులకి ఉక్స్ పట్టి కాజా పట్టీలకి వీటన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.